భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దుర్మార్గుడు అధికార మదంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు తలచడం వల్ల మీకేమొస్తుంది, దేవుని పేరు తలుస్తారన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా, భారతదేశం అంటేనే ఒక చరిత్ర, ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి ప్రతి పౌరునికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. అంటే పేరు కాదు, భారతదేశ ప్రతి పౌరుని గుండె చప్పుడు. అలాంటి మహనీయుని మదమెక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి దండేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చి ఆ రిప్రజెంట్ ద్వారా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా. ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలాడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్లీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు, ఇలా దేవుని వల్లనే ఇలా మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నామంటే అన్ని వర్గాలకు, అనగారిన వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, నిమ్న జాతులకు ఇలా బతికే అవకాశం, నివసించే అవకాశం, రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంతా దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ ను ఆయన అన్న మాటలు ఏంటంటే, మీరు అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుణ్ణి తలుచుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడిండు. అంబేద్కర్ కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఈ పెద్ద అవమానంగా భావిస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు అంటే పెత్తనం వచ్చినాక, అధికారంకి వచ్చినాక అధికార మదంతో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. నాడు పార్లమెంట్ లో గట్లా మాట్లాడితే ఈరోజు అసలు వీళ్ళు ఏ విధంగా పాలన చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇట్లాంటి మనసులో విషం పెట్టుకుని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇది అందరినీ, దేశ ప్రజలందరినీ కూడా, దళితులను, ముస్లింలను అందరినీ కూడా, ఆఖరికి ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్. అన్ని వర్గాల ప్రజలకు ఈ దేశం శాంతి సుభిక్షంగా ఉన్నది, స్వతంత్రం వచ్చినాక ఉన్నదంటే ఇది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం తప్పితే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ రోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు. మొన్ననే పార్లమెంట్ లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది. వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం గాని, మన రాజ్యాంగం మీద గౌరవం గాని, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకు, జాతీయ జెండా మీద. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు, దీన్ని చెత్తబుట్టలేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్. మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళెవరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి, దళితులు, వెనుకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే. ఈ రోజు ఈ భారతదేశంలో ప్రజలు గమనించారు కాబట్టి మనం ఆపదల నుంచి బయటపడగలిగినాం.
ఒకవేళ ప్రజలు గమనించకపోయి ఉంటే అబ్కీ బార్ 400 అంటే ఈసారి 400 సీట్లు కావాలని కోరుకున్నటువంటి నరేంద్ర మోడీకి కనుక 400 సీట్లు ఇచ్చుంటే రాజ్యాంగాన్నే మార్చేటువంటి కార్యక్రమం పెట్టుకుండు. కానీ ప్రజలు అప్రమత్తం కావడం 240 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళు మైమర్చిపోలేకపోతున్నారు. కాబట్టి రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిండంటే ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా. దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం డైరెక్ట్ గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు, ఆమె కూడా వెనుకబడ్డ వర్గము ఆదివాసీ మహిళ ముర్ము గారికి, ఎస్పెషల్లీ ఇలా ముర్ము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తాం. కాబట్టి ఆమె డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని రాజ్యసభలో మాట్లాడిన మాటలను రికార్డులకు వెళ్లి తొలగించాలి. 1, 2 అమిత్ షా గారిని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.